హాయ్ ఫ్రెండ్స్. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెలుగులో తీసిన మొదటి సినిమా గేమ్ చేంజర్ బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తారు స్థాయిలో ఆడుతోంది. ఈ సినిమాకు చాలా వరకు నెగెటివ్ రివ్యూలే వచ్చాయి. బహుశా దాని వల్ల సినిమా ఇంకెక్కువ కలెక్షన్లు వసూల్ చేయలేకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటీవల బిహైండ్ వుడ్స్ టీవీతో మాట్లాడిన శంకర్, సినిమా ఫైనల్ అవుట్పుట్తో తను పూర్తిగా సంతృప్తిగా లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంకా బాగా తీసి ఉండాల్సింది అని ఆయన ఫీలయ్యారు. సినిమాలో కొన్ని ముఖ్యమైన సీన్లు సమయం సరిపోకపోవడంతో తీసేశారని శంకర్ వివరించారు. నిజానికి సినిమా మొత్తం 5 గంటల కంటే ఎక్కువ నిడివి ఉందట. అందుకే దాన్ని తగ్గించడానికి కొన్ని సీన్లు కట్ చేయాల్సి వచ్చిందట. శంకర్ తమిళంలో మాట్లాడుతూ, గేమ్ చేంజర్ అవుట్పుట్తో నేను పూర్తిగా సాటిస్ఫై కాలేదు. ఇంకా బాగా చేసి ఉండాల్సింది. సమయం సరిపోకపోవడంతో చాలా మంచి సీన్లు తీసేశాం అని అన్నారు. శంకర్ సినిమాలు చాలా లెంగ్తీగా తీస్తారని అందరికీ తెలిసిందే. ఆయన ఇంతకుముందు తీసిన ఇండియన్ 2 కూడా చాలా పెద్ద సినిమా అవ్వడంతో దాన్ని 2 భాగాలుగా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. సినిమా పూర్తయ్యాక అది 3 గంటల్లో పట్టే సినిమా కాదని ఆయనకు అర్థమైంది. ఇండియన్ 2 2024లో రిలీజ్ అయింది. ఇండియన్ 3 2025 చివర్లో రిలీజ్ కానుంది. ఇంతకుముందు 1996లో వచ్చిన ఇండియన్ సినిమా ఒక కల్ట్ హిట్. ఈ సీక్వెల్లో కమల్ హాసన్తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, గుల్షన్ గ్రోవర్ లాంటి వారు యాక్ట్ చేశారు. రీసెంట్గా ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ శంకర్ పనితీరు గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. శంకర్ ఇప్పుడు అంత ఫామ్లో లేకపోయినా, మణిరత్నం లాంటి టాప్ తమిళ డైరెక్టర్లు ఎలాగైతే మళ్లీ పుంజుకుంటారో, శంకర్ కూడా అలాగే తిరిగొస్తారని కశ్యప్ అన్నారు. అంతేకాదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసేవాళ్ల కోసమే గేమ్ చేంజర్ తీశానని శంకర్ చేసిన కామెంట్స్ను ఆయన తప్పుబట్టారు. ఇకపోతే గేమ్ చేంజర్ జనవరి 10న రిలీజ్ అయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్లో నటించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.